నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పాత చెన్నై రహదారికి మహర్దశ అయితే పట్టింది. అంటే పాత మద్రాస్ రోడ్డుకి నేషనల్ హైవే 5 అనేటువంటి పేరుంది. తర్వాత అది నేషనల్ హైవే 16గా మారింది. అయితే నేషనల్ హైవే 5 ఇది పట్టణాలు గుండా పోతుంది కాబట్టి దాన్ని అట్నే వదిలేశారు. ప్రజెంటు ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఆ రోడ్లను కూడా డబుల్ రోడ్డు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గుంటూరు నాగలుప్పులపాడు మధ్య ఉన్నటువంటి పాత మద్రాస్ రోడ్డు, అంటే దీన్ని నేషనల్ హైవే 5 అని అప్పుడు పిలిచేవాళ్ళు. ప్రజెంటు ఇది నేషనల్ హైవే 16గా మార్చి ఊరి బయట నుంచి ఈ యొక్క నేషనల్ హైవే చేయడం జరిగింది, కోల్కతా చెన్నై. కానీ పట్టణాల గుండా వెళ్ళేటువంటి ఈ యొక్క రోడ్డు మాత్రం ఇది నేషనల్ హైవే 5గా దీనికి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు నాగలుప్పులపాడు మధ్య ఈ పాత మద్రాసు రోడ్డుకు ఈ యొక్క మహర్దశ అయితే పట్టింది. రహదారిని జాతీయ రహదారుల జాబితాలో చేర్చి అభివృద్ధి చేసేందుకు ఈ యొక్క కృషి జరుగుతోంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఈ రహదారి కారణంగా 5 లక్షల మందికి ప్రయోజనం అయితే కలగనుంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి ఈ 3 జిల్లాలను ఈ రోడ్డు కలుపుతుంది. చెన్నై, హైదరాబాదు, తూర్పు తీర ప్రాంతాలతో సహా ఈ రాజధాని అమరావతికి ఇది దగ్గర మార్గం. పెరుగుతున్నటువంటి ప్రయాణ అవసరాలు, ట్రాఫిక్ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ప్రస్తుత శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అభ్యర్థన మేరకు దీన్ని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని సెప్టెంబర్లో రాష్ట్ర మంత్రిత్వ శాఖకు నివేదిక అయితే సమర్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని గుంటూరు, ఒంగోలు రహదారిగా ప్రతిపాదించారు. ఇటీవల ఈ దుద్దనూరుకు చెందినటువంటి మార్స్ ట్రస్ట్ చైర్మన్ మన్నె శ్రీనివాసరావు కేంద్ర సమాచార గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఈ యొక్క పెమ్మసాని చంద్రశేఖర్ని కలిసి ఈ యొక్క పాత చెన్నై జాతీయ రహదారి ప్రాముఖ్యత గురించి వివరించడం, వినతి పత్రం అందించడం అయితే జరిగింది. ఈ విషయంపై మంత్రి ఈ నెల 21న కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అయితే లేఖ రాయడం అయితే జరిగింది. తక్షణమే ఈ రహదారిని నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని లేఖలు అయితే పేర్కొన్నారు. అయితే దీనికి సానుకూలంగా ఈ యొక్క కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందించినట్లు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో ఈ రహదారులకు మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. ఈ గుంటూరు నాగలుప్పులపాడు మధ్య ఉన్నటువంటి ఈ రహదారి 4 లైన్ల రహదారిగా చేస్తే ఈ యొక్క అట్లానే అమరావతికి బాగా దగ్గరదారి అవుతుంది, ప్రయాణం సులభతరం అవుతుంది అని ఈ యొక్క ప్రజలైతే, అధికారులు అయితే భావిస్తున్నారు. అది ఫ్రెండ్స్ పాత మద్రాస్ రోడ్డుకి జరగబోయేటువంటి మహర్దశ. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.